కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అసలు ఎటువంటి సహాయం అంటే నిధులు అయితే కేటాయించలేదు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దీంతో తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అండ్ తెలంగాణ ప్రజల కోసం మాకు రావాల్సిన నిధులకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి దాదాపుగా 18 సార్లు నేను ఢిల్లీ వెళ్ళాను. అండ్ ప్రధానితో మేము మాట్లాడాము 3 సార్లు. అలాగే కేంద్ర మంత్రులతో కూడా నేను కూర్చొని మాట్లాడడం జరిగింది. సో నిధులకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అలాగే ఏ విధంగా నష్టంలో ఉంది, ఆర్థికంగా చితికిపోయింది, ఇవన్నీ కూడా మేము వివరించాము. అయినా సరే తీరని అన్యాయం చేసింది కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ గాడిదగుడ్డు పోస్టర్లు వెలవడం జరిగిందనమాట. సో కేంద్ర బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు, గాడిద గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి మొత్తం కూడా ఎక్కడికక్కడ మళ్ళీ ఈ పోస్టర్లు వెలిశాయి. చూద్దాం. తెలంగాణ ప్రయోజనాల కోసం 18 సార్లు ఢిల్లీ వెళ్లానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 సార్లు ప్రధానిని కలిశానన్న రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా కలిసి తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేశానని, అయినా ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష చూపిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించినందుకు నిరసనగా నిన్న అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన మాట్లాడారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం తీరని అన్యాయం చేసిందని, అందుకే తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చ పెట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్రం వివక్షకు నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు రావాల్సిన దక్కాల్సిన నిధులు హక్కుల ఊస ఎత్తడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్లో బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, గిరిజన వర్సిటీలో వసతుల కల్పన, 4000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న పాలకులు పట్టించుకోలేదు అని రేవంత్ మండిపడ్డారు. దీంతో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరలేదు అన్నారు. రాష్ట్రంలో గత ఏడాది కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది అన్నారు. దాంతో విభజన హామీలపై ఢిల్లీ చుట్టూ తిరిగాను అని ఆయన తెలియజేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చెయ్య చూపించింది అని చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. అండ్ ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణకి కేంద్ర బడ్జెట్ లో కనీసం గౌరవం ఇవ్వలేదు, సముచిత స్థానం ఇవ్వలేదు అని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగానే నిన్న అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చను కూడా చేసింది. కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరించిందని, తాను 18 సార్లు ఢిల్లీ వెళ్ళాను, 3 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, తెలంగాణకు రావాల్సినటువంటి బకాయిలు కానీ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఎంత బడ్జెట్ కేటాయించాలో దాన్ని కేటాయించండి అని వినతి పత్రాలు ఇచ్చాను, రిక్వెస్ట్ చేసిన తెలంగాణకు మాత్రం కేంద్రం మొండి చేయి ఇచ్చిందని రేవంత్ రెడ్డి భావించారు. దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా పలు కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పారు. ఇంకా 27న నీతి ఆయోగ్ సమావేశం ఉంది. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు కూడా తెలంగాణ సీఎం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం నిరసనగా దీన్ని అర్థం చేసుకోవాలని కూడా చెప్పారు. కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించింది, నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేంద్రం తెలంగాణ పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఇది ఇటు కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని రాజీనామా చేయాలని కూడా మంత్రులు డిమాండ్ చేశారు. మొత్తానికైతే తెలంగాణ విషయంలో అన్యాయం చేసిందని, పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బీజేపీపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుందని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. ఇక నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడెక్కడ ఎలాంటి అన్యాయం చేసిందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా మోడీ పలుసార్లు తన అక్కసును వెళ్ళగక్కారు. దాంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి కేటాయింపులను కూడా అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తా ఉంది.